అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్స్పిరేషన్‌కి హృదయపూర్వక స్వాగతం. ఏదైనా పదార్థం రుచి తెలియాలి అంటే ఆ రుచి నాలుకను తాకాలి. అలాగే భగవద్గీత ఉపయోగం ఏంటో తెలియాలి అంటే ఆ గీతా సారం మనసును తాకాలి. ఆ ప్రయత్నంలో భాగమే ఈ మా గీతా మహాయజ్ఞం. మా ప్రయత్నానికి మీ భాగస్వామ్యం బలమవుతుందని నమ్ముతున్నాము. గీతా సందేశాన్ని, శ్లోక ఉచ్చారణను అందరికీ అందించాలన్న మా ప్రయత్నం మీ హృదయానికి చేరితే మీ ఆశీర్వాదమే మా ప్రయత్నానికి మహాశక్తి అవుతుంది. ఇక ముందుగా అందరూ ఒక్క క్షణం లోతైన శ్వాసను నెమ్మదిగా తీసుకొని మనసును కేంద్రీకరించి ఓంకార శబ్దాన్ని వినండి. ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 7వ శ్లోకం ఉచ్చారణ మరియు శ్లోక తాత్పర్యము, దానితో పాటు ఈ శ్లోకం మన జీవితానికి ఏం నేర్పుతుందో జీవిత దర్పణం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మనం నేర్చుకున్న 4, 5, 6 శ్లోకాల్లో దుర్యోధనుడు తన శత్రు సైన్యమైనటువంటి పాండవ సైన్యంలో ఉన్న యోధులను గురించి ఒక్కొక్కటిగా వాళ్ళ పేర్లను చెప్తాడు. కానీ 7, 8, 9 శ్లోకాల్లో కౌరవ సైన్యంలో ఉండేటువంటి యోధులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లను గుర్తు చేసుకుంటాడు దుర్యోధనుడు. ముందుగా శ్లోక ఉచ్చారణ చూద్దాం. అస్మాకంతు విశిష్టాయేతాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఈ శ్లోకం అర్థమైందంటే, ఓ బ్రాహ్మణోత్తమ, మన సైన్యంలో ఉన్న యోధులు వారి పేర్లను జ్ఞాపకం కొరకు చెప్తాను వినండి అంటూ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో అంటాడు. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి చెప్తాను. ప్రతి పాదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తాను. రెండోసారి మీరు కూడా నాతో పాటే గొంతు కలపండి. అస్మాకంతు విశిష్టాయే, అస్మాకంతు విశిష్టాయే, అస్మాకంతు విశిష్టాయే. అస్ మాకం, ఇక్కడ కమ్ అనకూడదు. అనుస్వరము అనేది తర్వాత వచ్చే అక్షరానికి అనుగుణంగా అనుస్వరం అనేది శబ్దం మారుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత వచ్చే అక్షరము తా వర్గానికి చెందింది కాబట్టి ముందుండేటువంటి అనుస్వరము న అని పలుకుతుంది. అస్మాకన్ తు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమ, తాన్నిబోధద్విజోత్తమ, తాన్నిబోధత్. ద్వి అనేది సంయుక్తాక్షరం కాబట్టి ద్వికి ముందుండేటువంటి ధ మహాప్రాణాక్షరము, మహాప్రాణాక్షరం పైన ఆఘాతం పడుతుంది కాబట్టి బోధద్ ద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య, సాకు యావత్తు క్లియర్గా వినిపించాలి. నాయకా మమ సైన్యస్య, నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే, సైన్యార్థం తాన్ బ్రవీమితే, సైన్యార్థం తాన్ బ్రవీమితే. ఇక్కడ సైన్యార్థం అంటున్నాం ఎందుకంటే ఇక్కడ సాపకన సున్నా ఉంది, ఇది అనుస్వరము. దాని తర్వాత వచ్చేది చా వర్గానికి చెందింది కాబట్టి దాని ఆ అనుస్వరాన్ని ఇన్యాగా పలుకుతామన్నమాట. సంజ్ఞార్థన్, ఇక్కడ జ్ఞానన్న అనొచ్చు, జ్ఞానన్న అనొచ్చు, అంటే జ్ఞానము అనొచ్చు, జ్ఞానము అని కూడా అనొచ్చు సంస్కృతంలో. కాబట్టి సంజ్ఞార్థన్, ఇక్కడ మళ్ళీ అనుస్వరము నన్ను పలికింది ఎందుకంటే తన తర్వాత వచ్చే అక్షరము తావర్గానికి కాబట్టి మనం ఎలా పలకాలి? సంజ్ఞార్థన్ తాన్ బ్రవీమితే, తాన్ బ్ర, ఇది 3 అక్షరాల కలయిక, సంయుక్తాక్షరం. తాన్ బ్రవీమితే, తాన్ బ్రవీమితే. ఇప్పుడు 2 పాదాలని కలిపి 2 సార్లు చదువుతాను, రెండోసారి మీరు కూడా నాతో పాటే పలకండి. అస్మాకంతు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ, అస్మాకంతు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ, నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే,
నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమి తే. ఇప్పుడు శ్లోకం మొత్తాన్ని అందరం కలిసి ఒక్కసారి చదువుదాం. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమ. నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమి తే. దుర్యోధనుడు యుద్ధం మొదలు కాకముందే శత్రు సైన్యము మరియు తన సైన్యం బలాబలాలను లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అదే తప్పు మన జీవితంలో కూడా మనం కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా పని మొదలుపెట్టే ముందు మనలో ఆ పని గురించిన ఆలోచనలు, భయాలు, అపోహలు మొదలైపోతాయి. అంటే మన లోపల ఉన్న బలాన్ని కాకుండా బలాన్ని బయట వెతకడం మొదలు పెడతామన్నమాట. ఎప్పుడైతే బలం బయట వెతకడం మొదలవుతుందో ఆ క్షణం నుండి మనం బలహీనులమైపోతాం. వేరొకరి బలంతో మనని పోల్చుకునే క్రమంలో మన మనసు ఏకాగ్రత కోల్పోతుంది, భయం ఆవహిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక పని తలపట్టే ముందు మన తోటి ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఎంత నమ్మకం మన మీద మనకు ఉంది అన్నదే. ఇదే గీత నేర్పే జీవిత పాఠం.